హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా మనకు ఏపీలోని స్కూల్స్, అన్ని కాలేజీలు, అలాగే ప్రభుత్వ ఆఫీసులు, అలాగే బస్సులు, అలాగే షాపులు ఇవన్నీ మూసివేయబోతున్నారు. అయితే ఏ కారణం చేత ఈ బంద్ నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి కూడా అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ బంద్ అనేది మనకు ఏ కారణం చేత నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే భారత్ బంద్ అండి. ఈ భారత్ బంద్కు సంబంధించి పిలుపునైతే ఇవ్వబోతున్నారు. అయితే మనకు ఈ భారత్ బంద్ ద్వారా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూడా ఈ బంద్ అయితే చేపడతాము అని చెప్పేసి నిరసనకారులు అయితే చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మనకేంటంటే భారత్ బంద్ను అయితే చేయబోతున్నారండి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ యొక్క హక్కులు భంగం వాటిల్లబోతుందని చెప్పేసి సమితి కన్వీనరు సర్వయ్య, అలాగే కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మనకు ఈ బంద్ అనేది ఆల్మోస్ట్ ఆగస్టు 21వ తేదీన అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలు, ఉద్యోగ విద్యార్థి మహిళలు పాల్గొనాలని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయో సో వీరందరికీ సంబంధించి వీరందరూ ఈ బంద్ని అయితే పాల్గొని ఈ బంద్ని అయితే విజయవంతం అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వ్యతిరేక పోరాట సమితి పిలుపునైతే ఇచ్చింది. సో మనకేంటంటే ఈ తీర్పుకు సంబంధించి తమ యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సో ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. సో ఇదంటే మనకు ఆగస్టు 21వ తేదీన మనకు టోటల్గా ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.